సరైన మానసిక దృక్పథం ఉన్న మనిషికి తన లక్ష్యం సాధించకుండా ఏదీ ఆపలేదు. తప్పుడు మానసిక దృక్పథం ఉన్న మనిషికి భూమి మీద ఏ శక్తి సాయపడలేదు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వాళ్ళంతా వాళ్లకు ఉండే అలవాట్లు ఒకటే. వాళ్ళు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారు, విజయం సాధించాలన్న కసితో ముందుకు అడుగు వేస్తారు. మీకు భవిష్యత్తు ప్రణాళిక లేకపోతే సముద్రంలో దారి తెన్ను లేక ప్రయాణించే ఓడలాగా అవుతుంది మీ జీవితం. కళ్ళకు గంతలు కట్టి మెదడుకు ఆపరేషన్ చేసే సర్జన్ల పరిస్థితి ఉంటుంది. స్పష్టమైన ప్రణాళికలు వేసుకోవాలి. వెన్నంట రాబోయే భవిష్యత్తుకి మీ జీవితంలోని ప్రతి అంశానికి లక్ష్యం ఏర్పరచుకుంటేనే స్వయం ఆధిపత్యం, జీవితంలో మహోన్నతి సాధిస్తారు. విజయం సాధించిన వారందరికీ వాళ్ళు మానసికంగా, శారీరకంగా, భావపరంగా, ఆధ్యాత్మికంగా, ఐశ్వర్యపరంగా ఎటు వెళ్తున్నారో స్పష్టంగా తెలుసు. మీరే ఆలోచించండి. గురి చూసి కొట్టాలంటే ఎక్కడ కొట్టాలో మీకు కనపడాలి కదా. ముందుగా మీరు కొంత సమయం తీసుకొని మీ లక్ష్యం ఏర్పరచుకొని అప్పుడప్పుడు దాన్ని సమీక్షించుకుంటూ ఉంటే మీ మనసు దానికి సంబంధించిన అవకాశాలను వెతుకుపుచ్చుకొని మీ లక్ష్య సాధనలో వినియోగించుకోవడం మొదలు పెడతారు. ఇది ఎప్పుడవుతుందంటే మీ కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, మీ జీవితాన్ని ఉత్సాహభరితం చేసుకున్నప్పుడే. ప్రకృతి సూత్రాల్లో ఒక ముఖ్యమైన సూత్రం ఉంది. మీరు దేని మీద అత్యంత భక్తి శ్రద్ధలతో దృష్టి నిలుపుతారో అది నిజమై తీరుతుంది. అందుకని మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారో, మీ ఉన్నతికి చేరుస్తారో అది మీ చేతుల్లోనే ఉంది. ఎప్పుడు అపసవ్య మార్గంలో నడిచి నిస్పృహలో జీవిస్తే మీ జీవితం నాశనం అవుతుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే విజయాన్ని సాధించాలి. ఎప్పుడు ఒక మెట్టు ముందుండాలి. ఆలోచనలో ఎప్పుడు ఇంతకన్నా ఎక్కువ చేయాలి అని అనుకోవాలి. అప్పుడు మనసుకు ఏది అసాధ్యం కాదని ఒప్పుకునే స్థితికి చేరుకుంటుంది మీ మనస్సు. 20 ఏళ్ల తర్వాత జీవితం ఎలా ఉండాలన్నది 20 ఏళ్ల తర్వాత ఆలోచించనక్కర్లేదు. ఇప్పుడే, ఈరోజే స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోండి. దానికి అవసరమైన ప్రణాళిక వేసుకోండి. కార్యరంగంలోనికి అకుంఠిత దీక్షతో దూకండి. మీ అంతిమ గమ్యం వైపు చేరుకోవడానికి ప్రతిరోజు కొంతన్న ముందడుగు వేయాలి. ప్రతి ఆలోచన మీ ఆశల్ని సాకారం చేసుకునేందుకు మీలో ఉత్సాహాన్ని పెంపొందించేలా ఉండాలి. అయితే మీరు అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి కొన్ని ముఖ్యమైన సూత్రాలను పాటించండి. అందులో ఫస్ట్ వన్, మీకేం కావాలో తెలుసుకోండి. మీ మనసులో చిత్రీకరించుకోండి. జీవితంలో అతిపెద్ద రహస్యం ఏమిటో తెలుసా? మీకు ఇష్టమైన దాన్ని తెలుసుకోవటమే. మీ గురించి మీరు మెచ్చుకుంటూ రాసుకోండి. మీ అంతిమ క్రియల్లో మీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, మీరు ఏం సాధించాలనుకుంటున్నారో ఒక్కసారి ఊహించుకోండి. మీ ఊరిలో మీరే ధనవంతుల్లా, మీ అంత ఆనంద జీవితాన్ని గడిపిన వాళ్ళు ఎవరూ లేరనేలా ఊహించుకోండి. రాబోయే 5 ఏళ్లలో లేదా 10 ఏళ్లలో మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో దానికి జవాబే మీ జీవిత లక్ష్యం. సెకండ్ వన్, ముగింపు తేదీతో సహా స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకొని వాటికి వ్యూహాలు ఏర్పరచుకోండి. మీరు మీ జీవితాన్ని ఎట్లా నడపాలో తేల్చుకున్నాక మీకు జీవితం కొత్త అర్థాలను సంతరించుకుంటుంది. మీరు ప్రతి క్షణం ఉత్సాహంగా దాని మీద దృష్టి పెట్టి గడుపుతారు. మీ లక్ష్యాలను రాసుకొని వాటికి ఖచ్చితమైన గడువు పెట్టుకోండి. అప్పుడు మీరు దాన్ని వాయిదా వేయరు. తర్వాత వాటిని చిన్న చిన్న భాగాలుగా రోజువారీ కార్యక్రమంగా విడగొట్టుకుంటే వాటిని తేలిగ్గా సాధించవచ్చు. సాధించలేమన్న బెంగ ఉండదు. అదే ఒక లక్ష్యాన్ని తలకమించిన భారంగా కలలు కనేస్తే అసలు దాని జోలికే పోరు. దానికి బదులు దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ప్రయత్నిస్తే అప్పుడది సుసాధ్యం అవుతుంది, సరదాగాను కూడా ఉంటుంది. రిక్ హాన్సన్ అనే వ్యక్తి ప్రపంచమంతా తన వీల్ చైర్లో కూర్చొని చుట్టూ వచ్చాడు. ఇంత అసాధారణ చర్య ఎలా చేయగలిగారంటే తను తిరగాల్సిన 24,901 మైళ్ళ మీద దృష్టి కేంద్రీకరించకుండా రోజులో తను ఒకేసారి తిరిగే దూరం గురించి ఆలోచించేవారట. అలా రోజుకు 3 సార్లు తిరిగేవారట. అలా చిన్న చిన్న ప్రయత్నాలు చేయండి. చిన్న విజయాలే పెద్ద విజయ పరంపరలకి దారితీస్తాయి. థర్డ్ వన్, మీ ఆలోచనల్ని మీ లక్ష్యాలు అధిగమించాలి. ప్రపంచంలోని అతిపెద్ద గొప్ప సైంటిస్ట్ సర్ ఐజాక్ న్యూటన్ మీ అఖండ విజయానికి కారణం ఏంటని అడిగితే ఆయన తను ఎంతసేపు ఒకటే విషయం ఆలోచించేవాడినని, వేరే దేని గురించి ఆలోచించలేదని చెప్పారు. ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే వారి జీవిత చరిత్రల్ని చదవండి. వాళ్ళందరి విజయ రహస్యం ఒక్కటే. వాళ్ళు వాళ్ళ మనసుని లక్ష్య సాధన నుంచి పక్కకి తిరగనిచ్చే వాళ్ళు కాదు. అలా శిక్షణ ఇచ్చుకున్నారు వాళ్ళు. ఎంతసేపు వాళ్ళ కలలో నిజమవటం గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల వాళ్ళ ప్రతి కోరిక తీరుతుందన్న తిరుగులేని నమ్మకం
దృఢ నిశ్చయం కలుగుతుంది. విజేతలు విజయమే కలుగుతుంది అనుకుంటారు. మీరు ఒక జీవిత సత్యాన్ని మర్చిపోకండి. మీ అంతర్గత ప్రపంచమే మీ బాహ్య ప్రపంచాన్ని నిర్దేశిస్తుంది. అందుకని ప్రతి ఉదయం మీ లక్ష్యాన్ని బయటకు ఉచ్చరించండి. ప్రతి సాయంకాలం కనీసం 10 నిమిషాల సేపు మీరేమవుదామనుకుంటున్నారో మీ మనసు అనే తెర మీద చిత్రీకరించుకోండి. మీరు కోరుకున్నవన్నీ తీరితే మీకెంత ఆనందంగా తృప్తిగా ఉంటుందో ఊహించుకోండి. 4th వన్, ఒత్తిడిని మీకు మంచిగా మలుచుకోండి. ఒత్తిడి అన్నప్పుడు చెడ్డది కాదు. ఒక్కోసారి కొన్ని లక్ష్యాలు తీరకుండా పక్కదారి పట్టిస్తూ ఉంటాయి. ఎందుకంటే అంతకన్నా ముఖ్యమైన పనులేవో ముందుకు వస్తాయి. దానికి బదులు మీ మీద కొంత ఒత్తిడి ఉందనుకోండి, అప్పుడేది సాధించడానికి ముందుకు వస్తారు. ఇంకొంచెం కష్టపడతారు. మీరు అనుకున్న లక్ష్యం ఏదైనా అవ్వచ్చు. బరువు తగ్గడమో, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడమో, ఇంకా బాగా జీవితాన్ని జీవించడమో, ఏదైనా సరే. మీరు నేను బరువు తగ్గబోతున్నానో, సతాయించడం మానబోతున్నానో, లేక మీరు చేయాలనుకున్నది ఏదైనా సరే చేద్దామనుకుంటున్నావనో నలుగురికి చెప్పారనుకోండి, మీకు కావలసిన ఒత్తిడి వాళ్ళ నుంచే వస్తుంది. ఏం చేశావు, ఎంత సాధించావు అంటూ వెంటబడుతూ ఉంటారు. 5th వన్, సపోర్ట్ పెంచుకోండి. మీరేం చేయబోతున్నారో స్నేహితులకి, బంధు బలగానికి చెప్పండి. మీకు వీలైనంత సపోర్ట్ వాళ్ళ నుంచి తెచ్చుకోండి. మీరు పెద్ద పెద్ద పరుగు పందెంలో పోటీ చేయాలనుకుంటే ముందుగా చిన్న పరుగు పందాలు పెట్టే క్లబ్బుల్లో చేరండి. అలా మీరు చేయాలనుకున్న పనికి సంబంధించిన నెట్వర్క్లో చేరితే మీకు కావలసిన స్ఫూర్తిని, ఏకాగ్రతని, ఉత్తేజితాన్ని అది ఇస్తుంది. 6th వన్, రూల్ 21 గుర్తుంచుకోండి. ఏ పనైనా సరే వదలకుండా 21 రోజుల పాటు చేస్తే అది మీకు తెలియకుండానే మీకు అలవాటుగా మారి కూర్చుంటుంది. వదలకుండా చేయటంలోనూ ఉన్న శక్తి అన్నమాట అది. బెంగపడటం మానటం అన్నా సరే, ప్రకృతిలో కాసేపు సరదాగా నడిచి రావటం అన్నా సరే, పట్టు వదలకుండా 21 రోజులు చేయండి. ఖచ్చితంగా అది మీ జీవితంలో ఒకటై కూర్చుంటుంది. 7th వన్, సరదాగా ఉండండి. మిమ్మల్ని మీరు మెచ్చుకోండి. తూర్పు దేశాల ఋషులు మీ ప్రయాణాన్ని ఆనందించండి అంటారు. ఎంత చిన్న లక్ష్యాన్ని సాధించినా మీకు మీరు పార్టీ ఇచ్చుకోండి. చిన్న విజయాలే పెద్ద విజయాల పరంపరలకు దారితీస్తాయి. మీరు అనుకున్న సమయానికి అనుకున్న లక్ష్యం చేరకపోయినా పర్వాలేదు. మిమ్మల్ని మీరు హింసించుకోవద్దు. కొంచెం పట్టు విడుపు ఉండాలి. మీ లక్ష్యం పూర్తిగా మంచిదైతే మానేయకూడదు, కానీ వేరే మార్గంలో ప్రయత్నించాలి. మీకు మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటే కాసేపు వీలు చూసుకొని ధ్యానం చేసి మీ ఆధ్యాత్మికతను పెంచుకోవాలి. మీకు మంచి ఆరోగ్యం కావాలనుకుంటే శరీరాన్ని పోషించుకునేందుకు కొంత సమయం వెచ్చించి ఆహార పద్ధతులను మార్చుకొని కొంత వ్యాయామం చేయాలి. మీరేం కోరుకున్నా సరే మీరు కొన్ని చిన్న త్యాగాలు చేయక తప్పదు. చిన్న త్యాగం చేస్తేనే పెద్ద గమ్యం చేరుకోగలరు. ఎప్పుడైతే మీరు మీ అద్భుత లక్ష్యాల వైపు దృష్టి సాధిస్తారో అప్పుడు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరు లేవటమే ఉత్సాహంగా ఒక లక్ష్యంతో లేస్తారు. ఏదో చేయాలన్న తపన, చేయగలనన్న నమ్మకం, చేస్తానన్న ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మీ జీవితానికి ఒక అర్థం ఏర్పడిందన్న ఆనందం కలుగుతుంది. జీవితం యొక్క ఉద్దేశపూర్వక జీవితమని గుర్తించుకోండి. మీ జీవిత నౌకకు మీరే చుక్కాని లాంటి వారు అవుతారు. గాలి ఎటు వీస్తే అటు కొట్టుకుపోరు. మీరు ఏర్పరచుకున్న లక్ష్యాలతో మీలోని శక్తిని డెవలప్ చేసి మీలో ఎన్నాళ్ళు నిద్రాణమై ఉన్న పరిపూర్ణ జీవితాన్ని గ్రహిస్తారు. మీ మనసుకు శిక్షణ ఇవ్వండి. మనిషిని చెడు మార్గంలోకి ఆకర్షించేది అతని స్వంత మనసే. ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి మీ మనసును క్రమశిక్షణలో ఉంచుకోవడం అనేది ప్రాముఖ్యం. మీ మనసు అనేది దుఃఖానికి, ఆనందానికి రెండింటికి మూలం. మీ లక్ష్యం మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించాలన్నా లేదా మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని అందించాలన్నా మీరు దేన్ని సాధించడానికి మీ మనసును నియంత్రించడం అనేది చాలా మంచిది, ప్రాముఖ్యమైనది కూడా. మీ మనసును మీరు క్రమశిక్షణలో పెట్టుకుంటే మిమ్మల్ని తప్పుదారి ఎవరూ పట్టించలేరు. నిరాశకు మూల కారణం తీరని కోరికలు, అడ్డంకులు, ఆలస్యాలు, కష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది వాటికి అనుగుణంగా స్పందిస్తుంది. మీ మంచిని మీరు అడ్డుకుంటున్నట్టు. అందుకే మీరు చెడు ఆలోచనలు జయించడానికి ప్రయత్నాన్ని ఇప్పుడే మొదలు పెట్టాలి. క్రియ ప్రతిక్రియ అనే నియమం విశ్వవ్యాప్తమైనది. మీ ఆలోచన క్రియ, దాని ప్రతిక్రియ మీ సబ్ కాన్షియస్ మైండ్ వాటికి అనుగుణంగా తనంతట తానే మీ ఆలోచనలకు ప్రతిక్రియ చేయడం. మీ విజయం మొత్తం ఆధారపడేది మీ మైండ్ పైనే. ఎందుకంటే మనం దాన్ని పెంచి పోషించే దాన్ని బట్టి ఉంటుంది. ఎరుకలో లేని ఆలోచన మీకు సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఎరుకలో చేసే ఆలోచన మీ జీవితాన్ని నిలబెడుతుంది. మనం ఒక 10 రోజులు నెగిటివ్గా ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నిద్దాం. తరువాత మీకే తెలుస్తుంది అది ఇచ్చే ప్రశాంతత. మిమ్మల్ని మీరే ఇబ్బంది పెట్టుకుంటున్నారు నెగిటివ్ ఆలోచనలతో. మీకు మీరుగా ప్రయత్నం మొదలు పెట్టకపోతే మీ మైండ్లో నెగిటివ్ అనేది నిండిపోయే అవకాశం ఎక్కువ. అందుచేత
మన వీడియోలో చెప్పిన ప్రతి పాయింట్ మీ నెగిటివ్ తీసేందుకు ఉపయోగపడుతుంది. అలాగే మీ లక్ష్యానికి ఒక మార్గం చూపించేలా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన పాయింట్లన్నీ మీరు ఖచ్చితంగా పాటిస్తే మీరు అనుకున్నది చాలా సులభంగా సాధిస్తారు. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.